బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జేహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. రెవెన్యూ విభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న డాక్యుమెంట్ మూటలు కాలిపోయినట్లు సమాచారం. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జేహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. రెవెన్యూ విభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న డాక్యుమెంట్ మూటలు కాలిపోయినట్లు సమాచారం. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే జేహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి డీటెయిల్స్, ఎలా జరిగింది అగ్ని ప్రమాదం? పవన్ చెప్పండి. కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క పూర్తిగా మంటలలో ఈ యొక్క రెవెన్యూకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటుకోపోతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ కు సంబంధించి మూటలుగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తాము. కొంత అనుమానాలు కూడా తావిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంతమంది కావాలనే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా, లేకపోతే ఆ యొక్క ప్రమాదశాత్తు జరిగిందా అనే దానిపైన కూడా కొంత అనుమానం ఉన్నట్టుగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నేను దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉందా, లేకపోతే ప్రమాదశాత్తు ఒక ప్రమాదం చోటు చేసుకుందా అనే దానిపైన ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతము మంటని మాత్రం అదుపులోకి తీసుకొచ్చారు. అసలు మంటలు అంటే అంటుకోవడానికి గల అగ్ని ప్రమాదం గల కారణాల దానిపైన కూడా ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా దీనిపైన ఒక దర్యాప్తుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా కుత్బుల్లాపూర్ యొక్క రెవెన్యూ కార్యాలయంలో యొక్క ఫైర్ సంబంధించి దానిపైన పూర్తిగా దర్యాప్తు జరుగుతున్న దాని తర్వాత వివరాలు చెప్తామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెప్తారు. అయితే ఒక డాక్యుమెంట్లు మాత్రం చాలా మటుకు కాలిపోయాయి. అయితే వాటికి సంబంధించి కూడా అసలు డాక్యుమెంట్స్ మరొక సెట్ ఉందా లేదా అని దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్.